జ్యోతి అప్డేట్స్ చూద్దాం. అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా నేడు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈవేళ సచివాలయంలో జరిగే CRDA అథారిటీ సమావేశంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపడంతో పాటు ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా నేడు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈవేళ సచివాలయంలో జరిగే CRDA అథారిటీ సమావేశంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపడంతో పాటు ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈ రోజు సచివాలయంలో CRDAతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో SICB సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకి సచివాలయంలోని చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం అయితే జరగనుంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు ఆకర్షణే కీలక అంశాలు ఈ SIBC సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఆకర్షించే విధంగా కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించనున్నాడు. వివిధ రంగాల్లో పెట్టుబడులు ప్రతిపాదనలపై కూడా ఈ సమావేశంలో చర్చ ప్రధానంగా జరగబోతుంది. పరిశ్రమలు స్థాపనకు అనుమతులపై కూడా SIB సమావేశంలో చర్చించనున్నారు. పెద్ద ఎత్తున ఏదైతే రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పెట్టుబడులు పెట్టే ఆకర్షించే విధంగా కూడా పెట్టుబడులు పెడితే దీనికి సంబంధించి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగాలు పెద్ద ఎత్తున కల్పించే లక్ష్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా పెట్టుబడులు వస్తే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు SIBCలో కూడా ముఖ్యంగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో ఏదైతే కొత్తగా ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పెట్టుబడిదారులు వేగవంతమై అనుమతులపై ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి SICB కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఏదైతే SIBCలో ఈ రోజు సమావేశమయ్యి దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారో ఈ నెల 8న జరగబోయే కేబినెట్ లో కూడా వీటన్నిటికి కూడా ఆమోదించే తెలిపే విధంగా కూడా సమావేశం ఈ రోజు ముఖ్యంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ CRDAకి సంబంధించి కూడా కీలక సమావేశం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. మరోవైపు ఏదైతే మంత్రి నారాయణతో పాటు మా అధికారులు కూడా ఈ రోజు ఈ CRDA సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో అమరావతి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్న నేపథ్యంలో అమరావతికి పెట్టుబడుల లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా నేషనల్ బ్యాంకులు కావచ్చు వీటన్నిటికీ భూములు కేటాయించిన నేపథ్యంలో మరికొంతమంది అటు హోటల్స్ కు సంబంధించి కావచ్చు కొన్ని సంస్థలకి ఈ భూములు కేటాయించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరిగే CRDA సమావేశంలో కూడా మరికొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే SICB సమావేశం కావచ్చు CRDA సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాలని ఈ నెల 8న జరగబోయే కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యంగా చర్చించి మంత్రులతో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.